హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రేడియో ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియో క్లిక్ కొట్టండి, అలాగే ఐ బటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ క్లియర్గా దివ్యాని బిగ్ బాస్ టీం కాపాడింది. ఎందుకంటే ఏదైతే తనుజ వర్సెస్ దివ్య గొడవ జరిగిందో దాన్ని నెక్స్ట్ వీక్ కాపాడితే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది, టీఆర్పీ వస్తుందని ఇక్కడ ఇమాన్యువల్ని అష్ట దిగ్బంధనం చేశారు. అప్పుడు సేవ్ చేస్తావా చేయవా అంటే ఎందుకు చేయడు. ఇక్కడ దివ్యాని సంజన గారిని ఇద్దరిని నామినేషన్లో పెట్టారు. అది ఎవరు ఎలిమినేట్ అయ్యారో కూడా ముందుగా చెప్పలేదు. అక్కడ తనుజాకి 3 సార్లు ఉంటే 3 సార్లు చెప్పారు వీళ్ళు ఎలిమినేట్ అవుతారు, నువ్వు వీళ్ళని సేవ్ చేస్తే ఇంకొకరు ఎలిమినేట్ అవుతారని తనుజాకి చెప్పారు. అందుకే ఆమె ఆడియన్స్ ఓట్స్కి రెస్పెక్ట్ ఇస్తున్నా, అందుకే చేయలేదనింది. ఇక్కడ ఇమాన్యువల్కి అట్లా చెప్పి ఉంటే డెసిషన్ ఏమన్నా చేంజ్ చేసుకునేవాడు, ఆలోచించేవాడు. కానీ ఇక్కడ సంజన గారిని పెట్టి ఎవరు ఎలిమినేట్ అని కూడా చెప్పకుండా యూజ్ చేస్తావా చేయవా. అది ఇంకోటి ఏంటంటే ఈ పవర్ ఈ వారమే యూజ్ చేయొచ్చు. అది పవర్ కూడా ఇప్పుడే క్రియేట్ చేశారు. 2 సార్లు పవర్ యూజ్ చేసినావు, ఇప్పుడు 3వ పవర్ ఏంటంటే నో ఎలిమినేషన్. అది ఈ వారం మట్టుకే యూజ్ చేయాలి, వచ్చే వారం నో ఉండదు, ఇది కూడా ఎక్స్పైర్ అయిపోతుందని క్లియర్గా ప్లాన్ చేసుకున్నారు. ఇంకా ఇమాన్యువల్ యూజ్ చేయకుండా ఉంటారా? అక్కడ సంజన గారు ఉన్నారు, ఖచ్చితంగా యూజ్ చేస్తాడు. అది కాక ఈ వారం యూజ్ చేయకపోతే ఆ పవర్ కూడా ఎక్స్పైర్ అయిపోతుంది. ప్లానింగ్. ఇంకా ఇమాన్యువల్ వచ్చేసి ఒకవేళ యూజ్ చేయను అంటే ఆడియన్స్ ఓట్స్కి రెస్పెక్ట్ ఇస్తాను అంటే ఫుల్ నెగిటివ్ అవుతాడు బయట. అది అతనికి తెలుసు, ఎందుకంటే సంజన గారు ఉన్నారు, అది ఎక్స్పైర్ అయిపోతుంది. కానీ నువ్వు యూజ్ చేయవా, సంజన గారు నీకు ఎంత సపోర్ట్ చేశారు అని ఫుల్ నెగిటివ్గా వెళ్తుంది. ఇంకా ఇమాన్యువల్ చైనే చేస్తాడు. అది వీళ్ళేందో ఆడియన్స్ ఓట్స్కి రెస్పెక్ట్ ఇవ్వా అంట నాగార్జున గారు ఇరికిచ్చేసి అలా ఇంకా సేవ్ చేశాడు. ఇంకా ఆ తర్వాత నామినేషన్స్ ఏదైతే చూపించారో అది బాగా అనిపించింది. ఎవరు ఎలిమినేట్ అవుతారో మనకు తెలుసు ఆల్రెడీ, దివ్యకి తక్కువ ఓట్లు వచ్చాయి, ఎలిమినేట్ అవుతుందని వాళ్ళకి తెలియాలి కదా. అదైతే చూపించి దివ్య అయితే తక్కువ ఓట్స్ వచ్చాయి, ఎలిమినేట్ అయిపోయి బయటకు రావాల్సింది. నో ఎలిమినేషన్ కాబట్టి హౌస్లో ఉంది.